అంటే దయచేసి వీ నీడ్ టు ఎన్షూర్ దట్ పీపుల్ ఆర్ నాట్ పానికింగ్. ఫ్రమ్ అవర్ సైడ్ విల్ పుట్ అవర్ ఎఫర్ట్, విల్ సప్లై మోర్ కెపాసిటీ అయితే ఎక్కువ సప్లై చేస్తాము. కానీ ప్యారలల్ గా సప్లై ఎంత పెంచి వెళ్ళినా ప్యానిక్ అదే విధంగా పెంచుతున్నారంటే దెన్ ఆటోమేటిక్ ఇది స్టెబిలైజ్ అవ్వదు. సో వీ నీడ్ టు ఎన్షూర్ దట్ సప్లై ఇస్ ర్యాంప్డ్ అప్. సప్లై అంటే సో అది కాబట్టి మీరు నాతో ఒక సలహా ఇచ్చారు కొద్దిగా ఆపండి అన్నది. సో అట్లా నేను ఆపడం మొదలు పెట్టే కొంతమంది ఇంకా ప్యానిక్ అవుతారు. అదే ఇంతకు ముందు ఫ్రీగా వచ్చేవారిని ఇప్పుడు అది రావట్లేదు మీరు ఆపుతాం. మనం అలా ఆపడానికి ఉన్న ఒక డేంజరస్ సిచ్యువేషన్ అయితే లేదండి. అది కాబట్టి ఆపట్లేదు. బికాస్ అంత డేంజరస్ సిచ్యువేషన్ ఉంది ఇవ్వలేదంటే ఇట్ ఈస్ ఈజియర్ టు టెల్ దట్ ఓన్లీ కార్కి బైక్ మాత్రం ఇవ్వండి ఇంకా ఎవరికి ఇవ్వద్దు. అట్లాంటి డేంజరస్ సిచ్యువేషన్ లేదు యాజ్ ఆఫ్ నౌ. వీఆర్ ఇన్ అ పొజిషన్ టు సప్లై. పొజిషన్ అంటే ఇవ్వడానికి కాన్ఫిడెంట్ గా ఉన్నాము. క్వాంటిటీ ఒకవేళ పెంచి ఇచ్చిన క్వాంటిటీ కూడా కంటిన్యూస్ గా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. వీఆర్ రెడీ టు గివ్ దట్ క్వాంటిటీ ఆల్సో. సో అది కాబట్టి వీఆర్ నాట్ స్టాపింగ్ ఇట్. బట్ ఎక్కడైతే ఇట్లాంటివి మీరు చెప్పినట్టు ఈ యొక్క సిచ్యువేషన్ ని యూజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కొద్దిగా వాళ్ళు బెనిఫిట్ కోసం యూజ్ చేసిన వాళ్ళ మీద కంటిన్యూగా చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు లోకల్ గా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు అంటున్నారు, ఆయన లోకల్ గా క్వాంటిటీ తగ్గుతున్నారు. అది కాబట్టి రెవెన్యూ సిబ్బందిని అక్కడే పెడుతున్నాము. 8 hour షిఫ్ట్ లో 3 members ఉంటారు. పోలీస్ సిబ్బంది అక్కడే ఉంటారు. లోకల్ గా వాళ్ళ సమక్షంలో ఇలాంటివి యాక్టివిటీస్ జరగదని అనుకున్నాము. అదే కాకుండా తహసీల్దార్స్ ని ఓవరాల్ గా వాళ్ళ మండలంలో ఉన్న పెట్రోల్ అవుట్లెట్స్ ని మానిటర్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ది సిచ్యువేషన్ విల్ నార్మలైజ్ ఇన్ 1 or 2 days టైం అండ్ సప్లై పరంగా విల్ కంటిన్యూస్లీ మానిటర్ విత్ OMCs. అంటే జనరల్ గా అందరినీ చెప్పలేనండి, ఎందుకంటే 204 మందిలో అందరూ అట్లా మంచి వాళ్ళు కాదని చెప్పలేను. అదే వి విల్ ఎగ్జామిన్ దట్ కేసెస్ ఇండివిజువల్ గా. అది కాబట్టి ఇండివిజువల్ గా మన సిబ్బందులు అక్కడ పెట్టడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం ఒకవేళ అక్కడ స్టాక్ ఉండి ఇవ్వట్లేదా లేదంటే స్టాక్ తక్కువ ఇస్తున్నారా అన్నది ఇప్పుడు మనం అంటే మామూలు సిచ్యువేషన్ లో అయితే మనం స్టాఫ్ ని మనం పెట్టము. బట్ ఇట్లాంటివి కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి వీఆర్ పుట్టింగ్ అవర్ స్టాఫ్ ఆల్సో. దీని వలన కొంతవరకు ఇట్లాంటివి తప్పులు జరగకుండా ఉంటాయని అనుకున్నాము. అండ్ దీని మీద కూడా ఏదైనా ఇబ్బందులు వస్తుందంటే దాని తర్వాత అదనంగా చర్యలు కూడా మనం టేకప్ చేస్తాం. ఇంకా ప్యానిక్ అనేది నేనేమన్నానంటే ఇఫ్ యు ఆర్ సప్లైయింగ్ 100%, ఇఫ్ యు ఆర్ సప్లైయింగ్ 150% ఇన్ 1 or 2 days, ఆటోమేటిక్ గా సప్లైస్ కొద్దిగా ఇబ్బంది ఉంటాయి. ఎందుకంటే అదనంగా మనం ఇచ్చినప్పుడు అదనంగా లోడ్లు రావాలి, అదనంగా రిఫిల్ అవ్వాలి, అదనంగా ఇవ్వాలి. సో దాట్ ప్రాసెస్ ఇస్ అంటే 1 day లో మనం 50% క్వాంటిటీ పెంచడం అంటే ఇట్ ఇస్ లిటిల్ లాజిస్టికలీ డిఫికల్ట్. సో దిస్ ఇస్ అ స్పైరల్. నేను స్పైరల్ ఎందుకు అంటున్నారంటే కొద్దిగా ప్యానిక్ జరిగిందంటే దెన్ అడిషనల్ క్వాంటిటీ అడుగుతారు. అడిషనల్ క్వాంటిటీ సప్లై కొద్దిగా ఒక్క 10% అడిషనల్ క్వాంటిటీలో తక్కువ ఉందంటే ఎంతో కొంతమందికి రాకుండా ఉంటాయి. వాళ్ళ ద్వారా ఇంకా కొంతమంది ఇట్లా వస్తారు. సో లెట్ us ensure that నేను మీకు డేటా ఎందుకు చెప్పడం జరిగిందంటే క్వాంటిటీ సఫిషియెంట్, వీఆర్ రెడీ టు సప్లై మోర్ క్వాంటిటీ ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్. సో అది మీరు దయచేసి జనాల దగ్గర తీసుకెళ్ళండి. ఎక్కడైతే మీరు చెప్పినట్టు తప్పులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. మీరు చెప్పినదిలో ఎటువంటి నేను మీరు తప్పు చెప్తున్నారన్నా ఏమి చెప్పట్లేదు. నేను చెప్పిన ఏంటంటే మీరు చెప్పిన స్పెసిఫిక్ కేసెస్ ఉంటే విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగైన్స్ ద కన్సర్న్ రీటైలర్స్ ఆర్ హూఎవర్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ దిస్. సో అట్లాంటి కేసెస్ లో ఖచ్చితంగా తీసుకుంటాను. నేను చెప్పలేను వెంటనే, బట్ డెఫినెట్లీ ఇండివిజువల్ కేసెస్ ఏదైనా ఉంటే ఇక్కడ మనకు కంట్రోల్ రూమ్ లో తెలియజేయండి. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్వాలిటీ క్వాంటిటీ జెన్యూన్ గా ఉంటుంది. వాళ్ళే అవుట్లెట్ మూసేశారంటే ఇంకా మీరు ఎంత చెక్ చేస్తానండి. విల్ చెక్ ఇట్ అప్ దట్. పెట్రోల్ అవుట్లెట్స్ వేయడం పెంచుతారో లేదో నా చేతిలో ఉన్న పరిస్థితి కాదు. అది స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఉన్న డిస్టెన్స్. మేబీ మీరు చెప్పిన ప్రకారం జనాలకి ఆ విధంగా రేటు పెంచుతారో పెంచమో అనేది ఆ డౌట్ లో కూడా కొంతమంది తీసుకుంటారు. పెరుగుతుందని చెప్పి స్టాక్ ఆపుకున్నారు. స్టాక్ ఇవ్వడం అనేది ఒక ఈ వార్త బ్రహ్మాండంగా ఇదైతే మాత్రం మళ్ళీ ఒకసారి ప్రెస్ లో కూడా చెప్తున్నాను, రీటైల్ అవుట్లెట్స్ ఓనర్స్ కూడా ఆల్రెడీ డిపార్ట్మెంట్ సిబ్బందుల ద్వారా OMC ద్వారా సివిల్ సప్లైస్ ద్వారా కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాంటివి ఎనీ కేసు ఎక్కడైతే ఇప్పుడు ఈ 16 ట్రైఅవుట్ కానీ లేదంటే మన తక్కువ క్వాంటిటీ ఉన్న కేసెస్ లో ఎమర్జెన్సీ వెహికల్స్, పోలీస్, ఫైర్ సేఫ్టీ అండ్ మెజిస్టీరియల్ వెహికల్స్ తప్ప ఎక్కడైనా క్వాంటిటీ ఉండి ఇవ్వలేని పరిస్థితిలో కఠినంగా చర్యలు తీసుకుంటాను. ఈసీ యాక్ట్ మీద కేసులు పెడతాను. సో అది మీరు కూడా ఫీల్డ్ లెవెల్ కి తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళు డెఫినెట్లీ టేక్ ఎన్ యాక్షన్ అగైన్స్. మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారము ఎక్కడైతే రీటైల్ అవుట్లెట్ వాళ్ళ దగ్గర సప్లై ఉండి స్టిల్ దే ఆర్ నాట్ ఫిల్లింగ్ అంటే బట్ కొంత సప్లై మీరు చెప్పిన ప్రకారం ఎక్కడైతే ఒక మండలాల్లో 2-3 చోట్ల లేవన్నప్పుడు తక్కువ క్వాంటిటీ కొంత మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది ఫుల్ ఎమర్జెన్సీ పర్పస్. అది తప్ప మిగిలిన క్వాంటిటీ 100% ఇవ్వాల్సినదే. దట్ ఈస్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా అది అమలు చేసినట్టు చూస్తాం.
దగ్గర ఇది తీసుకెళ్ళండి. అంటే ప్రభుత్వ తరపు నుంచి మనము ఈ యొక్క అంటే క్వాంటిటీ మీకు కూడా చదివి వినిపించడం జరిగింది. ఈ క్వాంటిటీస్ సంబంధించిన విషయాలు డీటెయిల్స్ కూడా డిపిఆర్ఓ ద్వారా కూడా మీకు తెలియజేస్తాము. ఈ అవుట్లెట్స్ డేటా చూసుకుంటే మన క్యుములేటివ్ గా జిల్లాలో 204 అవుట్లెట్స్ జిల్లాలో ఉన్నాయి. 204లో ఈ రోజు మార్నింగ్ నాకు వచ్చిన 9 o'clock MIS డేటా ప్రకారం 16 అవుట్లెట్ లో యాజ్ ఆఫ్ డేట్ లేదు, కానీ వీ హావ్ పుట్ ఇంటెంట్ అండ్ దాట్ విల్ బి సప్లైడ్ బై ఈవినింగ్. ఒక 8 or 9 hour టైంలో మనకు ఆ సప్లైస్ వస్తాయి. ఒకవేళ ఆ ఏరియాకి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నదిలో అయితే సాయంత్రం సప్లైస్ రాగానే దాని తర్వాత తీసేసుకోవచ్చు. మిగిలిన కేసెస్ లో మన యావరేజ్ తీసుకుంటే 25th కి 26th కి సుమారుగా 130 to 150% దాకా అదనంగా మనం డిస్పెన్స్ చేయడం జరిగింది. సో అంటే వీఆర్ ఏబుల్ టు ర్యాంప్ అప్ ద క్వాంటిటీ. అంటే ఒకవేళ స్కార్సిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఇచ్చిన క్వాంటిటీ కానీ తక్కువ క్వాంటిటీ ఇచ్చినప్పుడు స్కార్సిటీ వస్తుంది, కానీ ఇచ్చిన క్వాంటిటీకి యావరేజ్ క్వాంటిటీ కానీ అదనంగా ఇచ్చినప్పుడు స్కార్సిటీ రావాలంటే నేను ఇప్పుడు ఇంతకు ముందు మీతో మాట్లాడిన 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బల్క్ సప్లైస్, ఇంతకు ముందు రిటైల్ నుంచి తీసుకోలేని వాళ్ళు ఇప్పుడు రిటైల్ నుంచి తీసుకోవడం, అట్లాంటివి కేసు ఎక్కడైతే ఉన్నాయో ఆ బల్క్ సప్లైస్ తీసుకున్న కేసు ప్రతి ఒక్కరిది నమోదు చేయమని చెప్పి విఆర్ఓస్ కి ఆ కన్సర్న్డ్ కానిస్టేబుల్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ అండ్ SHOs ని మానిటర్ చేయమని చెప్పాము. ఈ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ఒకవేళ ఎవరైనా ఈ బల్క్ సప్లై తీసుకొని మళ్ళీ రీసేల్ చేయడం కానీ, లేదంటే ఆ బల్క్ సప్లైస్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ కి రీటైల్ అవుట్లెట్ నుంచి తీసుకొని కన్స్ట్రక్షన్ వర్క్ వాడడం కానీ అట్లాంటివి చేసినది అయితే ఖచ్చితంగా EC యాక్ట్ కింద అదే విధంగా GST యాక్ట్ కింద కేసులు పెట్టడం జరుగుతాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. దానివల్ల ఒక 10 to 15% డిమాండ్ తగ్గుతాయి అని అనుకున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ ఇల్లీగల్ ఆల్సో. ఎందుకంటే రీటైల్ అవుట్లెట్ నుంచి బల్క్ కన్స్యూమర్స్ తీసుకోవడానికి లేదు. దే హ్యావ్ అ సెపరేట్ మెకానిజం ఫర్ గెట్టింగ్ బల్క్ సప్లైస్. సో అది అంటే మనకు గవర్నమెంట్ కూడా ట్యాక్స్ నష్టం వస్తుంది. ఎందుకంటే దీనికి రేట్ ఒక మేబీ 100% ఉందంటే దానికి ఒక 130% ఉంది. ఆ 30% మీద VAT కూడా పోతుంది. సో అది కాబట్టి GST డిపార్ట్మెంట్ ని కూడా అనుసంధానం చేయడం జరిగింది. వాళ్ళు కూడా కేసులు పెట్టమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం. ఇది ఒక రకము, ఇది ఒక విషయము. రెండో విషయం అంటే జనాల దగ్గర అంటే ఈ రోజు కూడా నేను వెళ్ళినప్పుడు కూడా చాలా చోట్ల చూసాను దట్ దెర్ ఆర్ బైక్స్ అండ్ కార్స్ విచ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫ్యూయల్. అది తప్పని చెప్పట్లేదు, ఎందుకంటే అది కరెక్ట్ గా అక్కడ ఉన్నాయి కాబట్టి మనం అందరితో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. సో వీళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఎంతైతే క్వాంటిటీ మీరు ఫిల్ చేస్తారో అంతే ఫిల్ చేయండి. అది ఖచ్చితంగా చేయడానికి అంటే దాని కానీ ఒక అదనంగా ఒక 10-20% ఫిల్ చేసినా ఎటువంటి అభ్యంతరం లేదు. వీఆర్ రెడీ టు మేనేజ్ దట్ రేట్, మేనేజ్ దట్ సిచ్యువేషన్ అండ్ మేనేజ్ దట్ అడిషనల్ క్వాంటిటీ. సో వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ దట్ అండ్ OMCs తో కూడా కంటిన్యూస్ గా చేస్తున్నాము. సో ఈ 2 విషయాలు జనాలకి ఎటువంటి పరిభ్రాంతాలు లేకుండా, ఒకవేళ మీ దగ్గర ఒక 5-6 గంటలో 8 గంటలలో అక్కడ లేదంటే ఖచ్చితంగా నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటాయి. సో వీ విల్ ఎన్ష్యూర్ దట్ సప్లై విల్ బీ దర్ నెక్స్ట్ డే మార్నింగ్. ఒకవేళ టెంపరీగా ఏదైనా క్లోజ్ అయింది ఆటోమేటిక్గా విత్ ఇన్ ఒక 7 to 8 hours విల్ బీ ఏబుల్ టు గివ్ ద సప్లై. సో దయచేసి అసలు సప్లై అంటే ఇంకొక 3 రోజులు ఉండదు, 4 రోజులు ఉండదు, 10 రోజులు ఉండదు, అట్లాంటివి భయంతో దయచేసి అందరూ కూడా ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసి పెట్టుకునే పరిస్థితి రావద్దండి. దయచేసి అది మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది జిల్లా కలెక్టరేట్ లో. ఆ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా DPRO ద్వారా మీ అందరికీ తెలియజేస్తాము. ఆ నంబర్స్ కి ఒకవేళ మీరు బ్లాక్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే రీటైల్లో సరిగ్గా ఇవ్వట్లేదు కావచ్చు, అలాంటివి ఏదైనా డీటెయిల్స్ కంట్రోల్ రూమ్ కి పంపించినట్లయితే మన తహసీల్దార్స్ సిబ్బందులకి లోకల్ గా మాట్లాడుకొని సార్ట్అవుట్ చేయడం జరుగుతాయి. అదే కాకుండా మీరు ఇప్పుడు సలహాలు ఇచ్చినట్టు ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్తాను. అంటే ఈ రోజు మన గ్రీవెన్స్ కాబట్టి మార్నింగ్ సెషన్ చాలా మంది దూరం నుంచి వచ్చుంటారు. సో ఆఫ్టర్ దాట్ విల్ డెఫినెట్లీ గో అండ్ జేసీ గారు ఆల్ తహసీల్దార్స్ ఆర్ ఆడియోస్ ఈ రోజు మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఫీల్డ్కి వెళ్ళమని చెప్పడం జరిగింది. సో దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద ఫీల్డ్ అండ్ విల్ మానిటర్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.